మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించినటువంటి యొక్క సాయంకాల సమయానికై ప్రభు నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ ద మైటీ అండ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అగాపే వర్డ్ అండ్ ప్రేయర్స్ లైవ్ సర్వీస్. ఈ సాయంకాల సమయంలో అగాపే వాక్యము ప్రార్థన అనబడినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమానికి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమటువంటి వాళ్ళరా, మనము గత సోమ మంగళవారాల్లో 96వ కీర్తన నుంచి కొన్ని సత్యాలు మనము ధ్యానించాం. ఈవేళ అదే కీర్తనలో మరొక భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏంటంటే, నేను చెప్పాను 3 భాగాలుగా ఈ కీర్తన మనం ధ్యానించబోతున్నాము అని. ఒకటి పార్ట్ ఏ ఆఫ్ ది సామ్ స్పీక్స్ అబౌట్ వర్షిపింగ్, అండ్ సెకండ్ పార్ట్ టెల్స్ అబౌట్ విట్నెసింగ్, అండ్ థర్డ్ పార్ట్ టెల్స్ అబౌట్ వెయిటింగ్. అయితే ఈ యొక్క కీర్తన 96వ కీర్తన ఆరాధనతో ప్రారంభమైంది. ఆరాధనతో ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. అద్భుతమైనటువంటి కీర్తన ఇది, ఆరాధనతో ప్రారంభమైనటువంటి కీర్తన. రెండవదిగా మనం చూసినట్లయితే విట్నెసింగ్, సాక్ష్యంతో కూడినటువంటి కీర్తనగా మనము చూడగలుగుతున్నాం. కనుక ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, చాలా గొప్ప విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. అందుకే 6వ వచనంలో కూడా మనం చూస్తాం చూడండి, అది కూడా ఆరాధన సంబంధించినటువంటి మాటే మనం చూస్తాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. స్ప్లెండర్ అండ్ మ్యాజెస్టీ ఆర్ బిఫోర్ హిమ్, స్ట్రెంగ్త్ అండ్ బ్యూటీ ఆర్ ఇన్ హిస్ శాంక్చురీ అని రాయబడి ఉంది. గనక దిస్ సామ్ ఈజ్ సామ్ ఆఫ్ వర్షిప్, this psalm and also psalm of waiting and witnessing, right? కనుక ఈ 3 విషయాలు మనం చూడగలుగుతున్నాం. చివరిగా ఈ కీర్తనలో ఉన్నటువంటి మరి పార్ట్ సి, 3వ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 3వ భాగం వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 10వ వచనం నుంచి 13వ వచనం వరకు, 10 నుంచి 13 వరకు, రైట్? యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. సే అమాంగ్ ద నేషన్స్, ద లార్డ్ రెయిన్స్. ద లార్డ్ రెయిన్స్. ఈ మాట చదువుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. జస్ట్ వీఆర్ ఆల్, హోల్ వరల్డ్, హోల్ చర్చ్, ఆల్ ఓవర్ ద వరల్డ్, యూనివర్సల్ చర్చ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, సో దట్ హీ మే కమ్ బ్యాక్ అండ్ reign this world, rule this world. ఈ ప్రపంచాన్ని పరిపాలన చేసే రాజు కొరకు మాత్రమే కాదు, రారాజు కొరకు సర్వ సృష్టి మూలుగుతూ ఉంది. వెయిటింగ్ అన్నిటికంటే కష్టమైనది ఇదే అనుకుంటాను నాకు. అసలు వెయిట్ చేయడం అనేది. మహిమగల రాజు ప్రవేశించినట్లు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని మనం చూసాం. ఓకే, ఇక్కడేంటి ప్రేమటువంటి వాళ్ళారా, ఆయన పరిపాలన కొరకు మనం వేచి ఉండాలి. సాధారణంగా మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ భర్త రావడం ఆలస్యమైతే ఇంటి దగ్గర భార్య వెయిట్ చేస్తూ ఉంటుంది. మరి భార్య కొరకు భర్త, తల్లిదండ్రుల కొరకు పిల్లలు, పిల్లల కొరకు తల్లిదండ్రులు, బస్టాండ్లో బస్సు కొరకు వెయిటింగ్, రైల్వే స్టేషన్లో ట్రైన్ కొరకు వెయిటింగ్,
కొన్నిసార్లు ఫ్లైట్స్ లేట్ అయితే ఫ్లైట్స్ కొరకు వెయిటింగ్. ఈ కనిపెట్టడం అనేది అసలుకు చాలా కష్టమైన విషయం. సమయానికి మనకు చెప్పినట్టు వ్యక్తి రాకపోతే చాలా 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 వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నది ఎవరి కొరకు అంటే మహిమగల రాజు కొరకు మనం వెయిట్ చేస్తున్నాం. ప్రభు అయిన యేసు కొరకు వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి అని అంటూ అక్కడ రాయబడి ఉంది. కనుక ప్రియులారా 10వ వచనంలో చూస్తున్నాను చూడండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. Say among the nations, the Lord reigns. As the world is established, it shall never be moved. What a wonderful reign of the Lord. What a wonderful ruling of the Lord. ప్రభు చేసేది రూలింగ్. ప్రభు పరిపాలన చేశారంటే చాలా బాగుంటుంది యేసయ్య పరిపాలన. మీరు తర్వాత చదవండి, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఐజయా చాప్టర్ 11లో రాయబడింది. మిడినాగు పుట్ట మీద బాలుడు ఉంటాడు అని వ్రాయబడి ఉంది. సింహము కూడా గడ్డి మేస్తుంది అని వ్రాయబడి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే భయంకరమైనటువంటి పాము పుట్టపైన చిన్నపిల్లోడు ఆడుకుంటున్నా కూడా పాము వచ్చి హాని చేయదు అని అర్థం. మాంసాహారిగా ఉన్నటువంటి లయన్ కూడా అది శాకాహారిగా మారిపోయి ఎవ్వరికీ హాని చేయదు అని అర్థం. అంటే మరొక మాటలో చెప్పాలంటే యేసయ్య యొక్క పరిపాలన ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే చాలా అద్భుతమైన పరిపాలన. అది నోవహు కాలంలో, నోవహు ఓడలో బలమైన జంతువులు ఉన్నాయి, బలహీనమైన జంతువులు ఉన్నాయి. కానీ ఏ జంతువు కూడా ఏ జంతువును చంపలేదు, ఏ జంతువును పీకు తినలేదు. 1000 సంవత్సరాల పరిపాలన ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనుషులు పీకు తింటున్నారు. కుటుంబాల మధ్య గొడవలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లిదండ్రులు, పిల్లలు, భార్యాభర్త తేడా లేకుండా కొట్టుకు చస్తూ ఉన్నారు. ఆస్తిపాస్తుల కొరకు, అధికారం కొరకు రకరకాలైనటువంటి గొడవలు కుటుంబాల్లో మనం చూస్తున్నాం. నోవహు కాలములో ఆ యొక్క ఓడ చూడండి, 40 దినాలు, 40 దినములు, 40 రాత్రులు, లేక 40 పగళ్ళు, 40 రాత్రులు. సరే, చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఏ జంతువు పీకు తినటం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇళ్ళల్లో ఎలుకలు ఎక్కువైపోయాయంటే ఎలుకల బారి తట్టు లేకుండా పిల్లిని తెచ్చుకుంటారు. ఎందుకు? ఆ ఎలుకలను చంపిపడేయటానికి. అంటే ఎలుక పిల్లి కళ్ళ ముందర ఫ్రీగా తిరగలేదు, స్వేచ్ఛ లేదు దానికి. ఏం చేస్తుంది? స్వేచ్ఛ లేదంటే ఏమీ చేయదు. దాని పొట్ట చించి దీని పొట్టలో పెట్టుకుంటుంది. ఏది? పిల్లి. అదేవిధంగా పులి కళ్ళకు జింక కనిపించేందుకు అనుకుందాం, అది కూడా అదే చేస్తుంది. సింహం బలమైన జంతువు, మిగిలినటువంటి జంతువులంతా చంపిపడేస్తుంది. కానీ నోవహు కాలంలో ఓడలో ఉన్నటువంటి వాతావరణం చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించాలి. ఏ జంతువు హాని చేయలేదంటే అర్థం ఏంటి? ఆ యొక్క బలమైన జంతువులు మొదలుకొని బలహీనమైన జంతువుల వరకు ప్రతిదీ అన్నీ మారు మనసు పొంది లోపలికి వచ్చేసాయి. అందుకే డైరెక్ట్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎలుక మారు మనసు పొందింది, పిల్లి మారు మనసు పొందింది. కనుక
ఈ ఎలుక ఏం చేస్తుందంటే పిల్లి ముందర డైరెక్ట్గా వెళ్ళి బ్రదర్ ప్రైజ్ లార్డ్ అంటా ఉంది. ఎలుక కూడా, పిల్లి కూడా ఎలుక యొక్క భుజం మీద చెయ్యేసి హల్లెలూయా బ్రదర్ బాగున్నావా అంటుంది పిల్లి. చూసారా ఎంత సామరస్యం. సింహము జింకను చూసి హలో బ్రదర్ ప్రైజ్ లార్డ్ అంటే జింక అంటుంది పారిపోకుండా నిలబడి హల్లెలూయా బ్రదర్ బాగున్నారా అంటుంది జింక సింహముతో. అదండి నోవహు ఓడలో ఉన్నటువంటి వాతావరణం. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు మహిమగల రాజు వచ్చాక ఆయన కొరకు మనం వేచి ఉన్నప్పుడు ఇలాంటి పరిపాలన మనం చూస్తాం. 1000 సంవత్సరాల పరిపాలన, అద్భుతమైనటువంటి పరిపాలన. ఎవరిని ఎవరు చంపుకోరు, ఎవరిని ఎవరు పీక్కు తినరు, ఏ అధికారాలు లేవు. ఇంక అక్కడంతే మొత్తం అంతా ఆయన మరి సార్వభౌమాధికారంలో మనం ఉంటామంతే. సర్వ ప్రపంచానికి ఆయనే చక్రవర్తిగా ఉంటాడు. హల్లెలూయా. ఆ రోజు కొరకు మనం వెయిట్ చేస్తున్నామంతే. అర్థమైందా? ఇంకొకరు అనేది ఉండనే ఉండదు. దేవుడు ఏం చేస్తాడో తెలియదు. ఆయన బిడ్డలైనటువంటి వారిని మరి ఆయా స్థలాల్లో మినిస్టర్స్గా, క్యాబినెట్ మినిస్టర్స్గా, సీఎంలుగా, పిఎంలుగా అంటే ఆయన దృష్టిలో ఉన్నటువంటి పొజిషన్స్ ఆయన నమ్మినటువంటి వారికి ఇస్తాడేమో నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా కూడా ఆయన రాజ్యంలో ఒకటి మాత్రం చెప్పగలను, ఆయన నమ్మినటువంటి అందరు బిడ్డలు రాజులుగా ఉంటారు. వారందరికీ మరి సర్వప్రపంచానికి చక్రవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు రారాజుగా ఉంటాడు. అట్టి పరిపాలన కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి వాళ్ళను వెయిట్ చేస్తున్నాం. సర్వ సృష్టి మూలుగుతూ ఉందంట యేసయ్య రాకడ కొరకు, ఆయన రావాలని. ఒక ఆమె అంటది చాలా కాలం క్రితం, మారు మనసు పొందాలి తల్లి, మీరు మారు మనసు పొందితే మంచిది, యేసయ్య వస్తాడు, యేసయ్య రానై ఉన్నాడు, ఆయన రాకడ దగ్గరలో ఉంది అని అంటే, మరి మంచి కుటుంబమే కానీ మారు మనసు లేనటువంటి మంచి కుటుంబం. వారు అన్నారు, అన్న మీరు మాకు బాగా పరిచయం కాబట్టి యేసయ్య వచ్చినప్పుడు మీరు ఎగిరిపోతుంటే మేము కూడా మీ కాళ్ళు పట్టుకొని వచ్చేస్తామంటారు. ఓహో, అదా నీ ప్లాను? అలా కుదరదు. రక్షణ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదే. నేను తింటే నా కడుపు నిండుతుంది కానీ నీ కడుపు నిండదు. కొన్నిసార్లు ఏదో మాట వరుసగా అంటారు, తినండి అంటే పర్లేదు బ్రదర్, మీరు తింటే మేము తిన్నట్టే అంటారు. ఊరికే ఫార్మాలిటీకి అంతే. కానీ ఎవరు తింటే వారి కడుపు నిండుతుంది. అదేవిధంగా ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తే వారు రక్షించబడతారు. రక్షణ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, కనిపెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అందుకే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని వ్రాయబడి ఉంది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎందుకండి ఈ పునాదులు కలిగినటువంటి పట్టణం అంటే ఎదురు చూసే దాని గురించి మనం చూస్తున్నాం. వెయిటింగ్ అనేది చాలా టఫెస్ట్ జాబ్ అన్నమాట ఈ లోకంలో. అబ్రహాము అంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. ఏమంటున్నా అంటే పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాను. ఆయన ఎంత ధనవంతుడైనా కూడా చాలాసార్లు ఆయన జీవితంలో మనం చూసినట్లయితే మరి అబ్రహాము తన కుటుంబము, పిల్లలు, గొర్రెలు, గాడిదలు, ఒంటెలు, మరి యొక్క మంది మార్బలము, వెండి బంగారము, దాసులు దాస్యులు, ఎక్కడి వెళ్ళినా కూడా అబ్రహాం పని ఒకటే ఏంటంటే అక్కడ గుడారం వేయడము, గుడారం తీయడం. గుడారము వేయడము, తర్వాత గుడారం ఎత్తేసేయడం. మరలా ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ గుడారం వేయడము, మరలా గుడారం తీయడం. ఈ విధంగా
చాలాసార్లు గుడారాల్లో ఉండాల్సి వస్తుంది. అనేకమైనటువంటి గుడారాల్లో ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది అబ్రహాముతో. ఏది ఏమైనా కూడా అబ్రహాముకు అర్థమైంది, ఎంత ధనమున్నా, దాసదాసీలున్నా, ఆస్తిపాస్తులున్నా, వెండి బంగారం ఉన్నా, పేరు ప్రతిష్టలున్నా, ఎన్నున్నా కూడా ఇదేది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఒకటే, నిలవరమైనది ఒకటే. అందుకే హెబ్రీ పత్రికలో రాయబడింది, నిలవరమైన పట్టణం మనకి లేదు, కానీ ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నాము అని వ్రాయబడి ఉంది. నిలవరమైనటువంటి పట్టణం మనకి ఇక్కడ లేదు. అది ఏ పట్టణమైనా కావచ్చు. అర్థమైందా? ఇబ్రహీం పట్టణము కానీ, మచిలీపట్నము కానీ, విశాఖపట్నము కానీ, ఏ పట్టణమైనా సరే ఈ పట్టణాలు ఏవి కూడా నిలవరమైన పట్టణాలు కాదు. నిలవరమైన పట్టణం ఒకటే, ఆ పట్టణము సియోను పట్టణం. సియోను పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి. యెరూషలేం పట్టణం, ఆ యెరూషలేం పట్టణం కొరకు మనం ఎదురు చూడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరికొన్ని సంగతులు చూద్దాం. చూడండి, అదే కీర్తన 96వ కీర్తన 8వ వచనం. యెహోవా నామమునకు 11వ వచనం. యెహోవా వేంచేయుచున్నాడు, యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశం సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. అంటే అర్థం ఏంటంటే సృష్టి అంతా మూలుగుతూ ఉందండి యేసయ్య రావాలని. ఆయన వస్తే బాగుంటుంది అని సృష్టి మూలుగుతూ ఉంది. అవునా? అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఆ మాట రాయబడింది, యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశం సంతోషించునుగాక. ఆయన రాకల్లో ఆకాశం సంతోషిస్తుంది. ఎందుకంటే ఆ ప్రభువు మహాకాశమును పట్టజాలని దేవుడు. అందుకే ఆయన రెండవసారి వచ్చినప్పుడు మేఘారుడై వస్తాడంట. మేఘారుడై వస్తాడు. పెద్ద పెద్ద మేఘాలని మేఘవాహనుడై ఆయన వస్తాడు. ఆ మేఘవాహనుడు అంటే ఏదో మేఘమెక్కి వస్తాడని కాదు. దట్స్ ఎ క్లౌడ్, దట్స్ క్లౌడ్ ఇన్ ద బైబుల్. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోనండి, క్లౌడ్, మేఘము, ఇట్స్ ఎ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. ఇట్స్ ఎ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ షెకీనా. షెకీనా మహిమ అని అర్థం. మేఘారుడై వస్తాడంటే లిటరల్గా ఏదో ఒక పెద్ద మేఘమక్కి వస్తాడేమో అనుకోకూడదు. ఎప్పుడు కూడా బైబిల్లో వాక్యాన్ని అక్షరంగా తీసుకుంటే అర్థం కాదు, ఆత్మీయంగా ఆలోచించాలి. ఆమేన్. దేవుని నామమున మహిమ కలుగును గాక. రైట్. ఇంకేంటి? 12వ వచనం. పొలమును దాని యందు సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. 13వ వచనం చూడండి. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. ఎవరికి తీర్పు తీర్చటానికి? భూజనులకు తీర్పు తీర్చటానికి. బిఫోర్ ద లార్డ్, ఫర్ హీ కమ్స్ టు జడ్జ్ ద అర్త్. ఇదేంటండి ఇది? అద్భుతమైన మాట ఇది. ఎవరికి తీర్పు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకున్నారో వారు జడ్జిమెంట్ నుంచి తప్పించుకున్నారు. Those who have received Christ Jesus as their personal Savior, they have been escaped from the terrible coming forth judgment. రానున్నటువంటి తీర్పు నుంచి వారు తప్పించుకునేటువంటి వారు. అనగా తీర్పు ఎవరికి ఉంటుందంటే ఈ భూ సంబంధమైనటువంటి వారికి ఉంటుంది, భూలోకవాసులకు ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే భూమి మీదనే మనసు పెట్టుకొని, భూ సంబంధమైనటువంటి వాటి మీదనే మనసు పెట్టుకొని,
అసలు పరలోకం అంటే బుర్రకెక్కకుండా, దేవుడంటే ఆలోచన లేకుండా, కేవలం ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీదనే మనసు పెట్టుకొని ఉంటారే, అలాంటి వారికి తీర్పు తీర్చడానికి యేసయ్య రానై ఉన్నాడు. అది మొట్టమొదటి దేవుని ఉద్దేశం. రెండవదిగా ప్రభు ఏం చేస్తున్నా అంటే, ఎందుకు రానై ఉన్నాడంటే, అది చాలా ఒక పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఈ కీర్తనతో కలిపి చెప్పడానికి కుదరదు. యేసయ్య ఆకాశ మండలానికి వచ్చినప్పుడు మరి 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు అధిక శ్రమలు ఉంటాయి. వాటిని నేను వివరించాను. జస్ట్ ఐఎమ్ గివింగ్ అవుట్లైన్ ఆఫ్ దట్ ట్రిబులేషన్, రైట్? అయితే మరి సంఘం అనేది అక్కడికి ఎత్తబడుతుంది. భూప్రజలకేమో తీర్పు తీర్చడానికి ప్రభు రానై ఉన్నాడు 1000 సంవత్సరాల పాలనలో. అయితే పరలోక సంబంధులైనటువంటి వారికి అది కూడా తీర్పు. అదేంటంటే పరిశుద్ధమైన తీర్పు. లేదంటే మరొక మాటలో చెప్తాను, నీవు నేను చేసినటువంటి మన క్రియలకు బహుమానాలు ఇవ్వటానికి ప్రభు ఆకాశ మండలానికి రానై ఉన్నాడు. When the Lord returns in second time, He is going to give you rewards and awards according to your works. What all you have done on the face of the earth when you are living as a believer or man of God or woman of God. నీ క్రియలను బట్టి ఆయన బహుమానాలు ఇవ్వటానికి యేసయ్య రానై ఉన్నాడు. లోకానికేమో తీర్పు తీర్చడానికి రానై ఉన్నాడు. దేవుని ప్రజలైనటువంటి వారికేమో బహుమానాలు ఇవ్వటానికి యేసయ్య రానై ఉన్నాడు. 13వ వచనంలో అదే మాట రాయబడింది. Psalm 96:13, before the Lord, for he comes to judge the earth. He will judge the world in righteousness, and the people is in his faithfulness. తెలుగులో చదువుతున్నాను, ఆలకించండి. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దట్స్ వాట్ ద బైబుల్ సేస్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు డై, irrespective of caste, creed, language, irrespective of whether you may be poor or rich, whether you may be intellectual person or foolish person, no matter. When Jesus comes again, that's what the Bible says, every person has to die, then there will be a judgment of God. తీర్పులో 2 రకాలు ఉంటాయి. ఒకటి నీతిమంతుల తీర్పు, రెండవది అనీతిమంతుల తీర్పు. జడ్జ్మెంట్ ఫర్ రైచియస్ పీపుల్ అండ్ జడ్జ్మెంట్ ఫర్ అన్రైచియస్ వన్. ఇలాంటి తీర్పు తీర్చడానికి యేసయ్య రానై ఉన్నాడు గనక, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మనము 96వ కీర్తనలో మొదటి భాగంలో ఆరాధించడం గురించి మనం చూసాం. రెండవది ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని మనం చూసాం. మూడవదిగా మరి కనిపెట్టి ఉండడం చూసాం. ఇంగ్లీష్లో వర్షిపింగ్, విట్నెస్సింగ్ అండ్ వెయిటింగ్. ఒకవేళ ఈ సందేశం మర్చిపోయేటట్లుంటే ఈ 3W అని మీరు గుర్తుపెట్టుకోనండి. నా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి ఎప్పుడు ఇలాంటి టిప్స్ నేను చెప్తూ ఉంటాను కనుక వాక్యం వింటున్నటువంటి వారికి నేను చెప్తున్నా, ఈ 3W's గుర్తుపెట్టుకోనండి. ఏమేన్? 1W స్టాండ్స్ ఫర్ వర్షిప్, సెకండ్ W స్టాండ్స్ ఫర్ విట్నెస్సింగ్, థర్డ్ W స్టాండ్స్ ఫర్ వెయిటింగ్. ఏమేన్? ఈ 3Wలు మీరు గుర్తుపెట్టుకున్నారంటే whole message will be not only in our mind, it will be restoring in our heart as well, right? దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక శక్తి కలిగినటువంటి ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధిలో శిరం వంచి కరములు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నాతో కూడా ఏకీభవించండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, మీ పాదాలు స్తోత్రాలు. కృప వెంబడి కృప, కనికరం వెంబడి కనికరం, దయ వెంబడి దయ, వాత్సల్యత వెంబడి వాత్సల్యత అనుగ్రహించిన దేవుడు, మీ పాదాలు స్తోత్రాలు మీకు వందనాలు. మారని దేవుడవు నాయన, మాట తప్పని దేవుడు. అనేక సత్యాలు 96వ కీర్తనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షతలు బోధిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. మీరు సమయం ఇస్తేనైనా మరొకసారి మేము ధ్యానించడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా, మీ పాదాలు స్తోత్రాలు మీకు వందనాలు. మరి విశేషంగా ఈ సోమ మంగళ బుధవారాల్లో మా తండ్రి 96వ కీర్తన ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా, మీ స్తోత్రాలు మీకు వందనాలు. ముఖ్యంగా మా తండ్రి, మా ప్రభువా, మా తండ్రి కోవిడ్-19 చేత బాధపడుతున్నటువంటి వారి కొరకు, ఎవరైతే భయంకరంగా ఎఫెక్ట్ అయ్యి బాధపడుతున్నారో ఆ బిడ్డల కొరకు, వారి ఆ యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన, ప్రతి కుటుంబము దీవించబడుగాక, ఆశీర్వించబడుగాక. ముఖ్యంగా మా తండ్రి నాయన, ప్రియులైనటువంటి వారిని ఎవరైతే కోల్పోయారో, నష్టపోయారో ఆ కుటుంబాలను ఓదార్చండి, ఆదరించండి, బలపరచండి. మా ప్రభువా, వారి కన్నీటిని తొడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా అయ్యా అయ్యా, ఎస్ అయ్యా, మీ పాదాలు స్తోత్రాలు మీకు వందనాలు. నాయన, ఇదివరకు మరణించినటువంటి వారికంటే నాయన మేము ఎంత మాత్రం గొప్పవారం కాదు, మేము జ్ఞానులము కాదు, తెలివితేటలు కలిగిన వారం కాదు, బలమైనటువంటి వారం కానే కాదు. కానీ ఈ దినాన్ని ఈ విధంగా సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం మీ కృప, మీ కృప, మీ కృప. ఇంకా మేము నాయన, మా తండ్రి నాయన, మేము బ్రతికున్నామంటే బ్రతికిన మేము మా తండ్రి, మా కొరకు, మా కుటుంబాల కొరకు నాయన, కేవలము మా తండ్రి నాయన, మా ప్రభువా, ఏదో స్వార్థపూరితమైన మనసు కలిగి మరొక రకంగా మేము జీవించాలని కాదు. కానీ మీ ఉద్దేశము మీ కొరకు బ్రతకాలని, మీ సంఘం కొరకు బ్రతకాలని, మీ సేవ కొరకు బ్రతకాలని, మీ పరిచర్య కొరకు బ్రతకాలని, మేము బ్రతికినంత కాలమునైనా మీ సేవ చేయాలని, మీ పరిచర్య చేయాలని మీ ఉద్దేశ్యము, మీ ప్రణాళిక, మీ సంకల్పమైనందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీ పాదాలు స్తోత్రాలు మా తండ్రి. నా మట్టుకైతే బ్రతుడు క్రీస్తు, చావైతే లాభం అన్నట్టు నాయన, మీ కొరకు బ్రతకటానికి సహాయం చేయండి ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాత్రమే కాదు మా తండ్రి నాయన, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామము కొరకు, ప్రతి పట్టణం కొరకు, ప్రతి రాష్ట్రం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. మా తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈశాన్య రాష్ట్రాలకు ప్రార్థిస్తున్నాం మా తండ్రి. అస్సాం రాష్ట్రాన్ని దర్శించండి మా ప్రభువా. మీ పాదాలు స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసురాజా, మీ పాదాలు స్తోత్రాలు, వందనాలు మా తండ్రి. నాగాలాండ్ని దర్శించండి మా ప్రభువా. మణిపూర్ని దర్శించండి, నేపాల్ని దర్శించండి, భూటాన్ దర్శించండి, డార్జిలింగ్ దర్శించండి, మిజోరాం దర్శించండి, మేఘాలయని దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. యేసయ్యా, బర్మాను మీరు దర్శించండి నాయన. మీ పాదాలు స్తోత్రాలు మీకు వందనాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నా మా తండ్రి. ప్రజలందరూ రక్షించబడుదురు గాక నాయన. మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మా తండ్రి, ఇండియా మ్యాప్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఇండియా మ్యాప్ను బట్టి స్తోత్రాలు మా తండ్రి నాయన. ఇండియా మ్యాప్లో ఏ గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు గుర్తింపులు ఉన్నాయో వాటిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా గుర్తింపు లేనటువంటి ప్రజలనైనా, మారుమూల ప్రజలనైనా, అడవి ప్రజలు మా ప్రభువా నాయన, మా తండ్రి, ఇంకా ఎక్కడో సముద్ర తీరాల్లో ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి వారు మా తండ్రి, వారిని కూడా దర్శించి రక్షించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, మీ పాదాలు స్తోత్రాలు మీకు వందనాలు. మీ కార్యం జరిగించండి, బలపరచండి, మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఈ సాయంకాలమందు ఈ ప్రార్థన విన్నందుకే స్తోత్రాలు మీకు వందనాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాను. మీ శక్తిని వేడుకుంటున్నాం, బలాన్ని వేడుకుంటున్నాం, ప్రభావాన్ని వేడుకుంటున్నాం నాయన. ఈ కార్యక్రమంలో ఎంతమంది బిడ్డలైతే పాలు పొంది వాక్యం విన్నారో, వింటున్నారో, వినబోతున్నారో వారిని దర్శించండి, వారి కుటుంబాలను దర్శించండి నాయన. ప్రతి అవసరత యేసు నామములో తీర్చమనుగాక మా ప్రభువా. మీ పాదాలు స్తోత్రాలు మీకు వందనాలు మా తండ్రి. మీ నామాన్ని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా జీవితకాలం అంతా మిమ్మను ఆరాధించువారుగా, మీ కొరకు సాక్షులుగా జీవించేవారుగా, మీ రాకడ కొరకు కనిపెట్టువారుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన విన్నందుకై
యేసు శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, రేపటి రోజున ఇదే సమయానికి మనం కలుసుకుందాం. మరి ఎలాంటి ప్రార్థన అవసరతలు ఉన్నా కూడా మీరు ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. హ్యావ్ ఏ గ్రేట్ అండ్ బ్లెస్డ్ ఈవినింగ్. ఆమేన్. ఆమేన్.